श्रीकृष्णपरब्रह्मणे नमः। अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितकर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడి పలికను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియూ కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియూ కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తమ విద్ధి పాండవ నహ్యాసన్యసంకల్పో యోగి భవతి కచ్చన. ఓ అర్జున, సన్యాసం అని పిలువబడినది ఏ యోగము అని తెలుసుకొనుము. ఏలనన్నా సంకల్ప త్యాగము చేయని వాడెవడనూ యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచారణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడగాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమనమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మానో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుషులు ఈ సంసార సాగము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను, తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలన లోకముల వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్యే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియమునకు మనస్సు, ఇంద్రియములు, శరీరములు భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానిని మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుచును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయో. శీతోష్ణములు, సుఖదుఖములు, మానవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద పరమాత్మ చక్కగా స్థితుడై ఉండదు. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియునూ ఉండదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాంస్మ కాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్యపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్యతే. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, విదాసునుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజిత్ సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. మనస్సులను స్వాధీనపరుచుకొని ఉన్నవాడు, ఆశారహితుడు, భోగ సామగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశంన కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను.